మన లైఫ్లో కాలేజ్ డేస్ ఎప్పటికీ మర్చిపోలేము. ఈ ఆల్మోస్ట్ 12 years తర్వాత నేను మళ్ళీ కాలేజ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. మనం కాలేజ్లో ఉన్నప్పుడు ల్యాబ్స్, వైవాస్, ఎగ్జామ్స్ అని భయపెట్టే కాలేజ్, అదే కాలేజ్ అయిపోయిన తర్వాత మనకు మర్చిపోలేని ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇస్తుంది. కాలేజ్లోకి వెళ్ళినట్టు అక్కడ స్టూడెంట్స్ చూస్తే నాలో నేను నవ్వుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 17 years బ్యాక్ నేను ఈ కాలేజ్లో అడుగుపెట్టినప్పుడు ఇందులో చాలామంది నెలల పిల్లలు అయి ఉండొచ్చు, రోజుల పిల్లలు అయి ఉండొచ్చు, కొంతమంది పుట్టి కూడా ఉండకపోవచ్చు. కానీ నాకు మాత్రం రాజమండ్రిలో బస్సు ఎక్కి ఈ కాలేజీకి వచ్చిన రోజు ఇంకా నిన్నో మొన్నో జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది. అదేమాయో తెలియదు, ఇన్ని రోజుల తర్వాత కాలేజీలోకి వెళ్తుంటే తెలియకుండా నాలో నేనే ఎమోషనల్ అయిపోయా. ఆ కాలేజ్ డేస్ గుర్తొచ్చినప్పుడల్లా యూట్యూబ్లో ఏపీటీ వీడియోస్ చాలా చూసేవాడిని. కానీ అందులో కాలేజ్ బిల్డింగ్స్, అందులో హ్యాపీ డేస్తో ఎమోషనల్ సాంగ్స్ ఉండి కానీ మన కాలేజ్ డేస్ తట్టి లేపేలా ఒక వీడియో కూడా కనిపించలేదు. అందుకే ఈ వీడియో ఏపీటీ లవర్స్ కోసమే చేస్తున్నా. ఇందులో కాలేజ్ మాత్రమే కాదు, కాలేజ్ లైఫ్లో ఉండే బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. చాలా హార్ట్ఫుల్గా ఉండే ఈ వీడియోని అందరూ తప్పకుండా చూడండి. చదువుకునే రోజుల్లో ఈ వైట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇప్పుడు ఈ కొత్తగా ఈ కంప్యూటర్ బ్లాక్ కోసం కడుతున్నారంట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసు కదా మామ. కాలేజ్లో చదివిన ప్రతి ఒక్కరికి ఎంతో మెమరబుల్ లైఫ్ అనేది అంటే హాస్టల్ లైఫ్. ఒక హాస్టలర్కి మాత్రమే రియల్ కాలేజ్ లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు నేను గడిపిన హాస్టల్ లైఫ్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి హాస్టల్ లోపలికి వెళ్తున్నాను. హాస్టల్లోకి వెళ్ళే ముందు మన హాస్టల్ ఫౌండర్, ఇంకా ఎంఎస్ఎన్ చారిటీస్ ఫౌండర్, మన కాలేజ్ ల్యాండ్ డొనేట్ అయిన మల్లాడి సత్యనారాయణ నాయకర్ గారిని ఒకసారి చూద్దాం. నాకు విషయం తెలియక హాస్టల్ దగ్గర స్టూడెంట్స్ ఎవరు లేరేంటి అనుకున్నాను. ఈ హాస్టల్కి వచ్చేదాకా కూడా నాకు తెలియదు హాస్టల్ క్లోజ్ అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయిందని. ఈ బాత్రూమ్ చూసారా, అప్పుడప్పుడు పాములు కనపడి అయ్యా. ఎందుకే నా బ్యాచ్ చెప్పలేదు కదా, నాది 2009 to 12th బ్యాచ్. మేము చదువుకునే రోజుల్లో నైట్ బాత్రూమ్కి వెళ్తే స్నేక్ రాజాలు అప్పటికే లాంచ్ చిల్ అవుతూ ఉండి. ఇప్పుడు నేను ఆ రోజుల్లో స్టే చేసిన ఫస్ట్ ఇయర్ హాస్టల్ రూమ్కి వచ్చాం. చాలా ఎమోషనల్ అయ్యాను. అప్పుడు నేను ఉన్న హాస్టల్ రూమ్ కండిషన్ చూసి ఎందుకో తెలియకుండానే చాలా బాధగా అనిపించింది. అప్పట్లో నేను, పిఎస్ఎన్ రెడ్డి అని ఇంకో పహిల్వాన్, మా ఇద్దరం కూడా బాగా సాలిడ్గా ఉండేవాళ్ళం. మా ఇద్దరం ఆ రూమ్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లాస్ట్ రూమ్లో మిగతా మెకానికల్ బ్యాచ్ వాళ్ళు ఉండేవారు. ఈ హాస్టల్ రూమ్ బయట చూసారా, జనాలు లేక మొత్తం చెట్లు అవి వచ్చేసారు. అలా నడుచుకుంటూ బయటకు వచ్చి రెండో పెద్ద హాస్టల్ రూమ్ తాళమేసని చెప్పి డిసప్పాయింట్ అయ్యాం. కానీ బై లక్కీగా అప్పుడులో హాస్టల్లో స్టాఫ్గా పనిచేసిన ఒక ఆయన మాకు కనిపించడం, ఆయన తాళం తీయడం, మేము లోనికి రావడం అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినాయి. ఆయన లోనికి వచ్చిన తర్వాత ఆయన హాస్టల్ గురించి అన్నీ వివరించి చెప్పారు. హాస్టల్ లైఫ్ అయిపోయడం వల్ల పిచ్చులు ఊడిపోతున్నాయని చెప్పి 5 years బ్యాక్ హాస్టల్లో క్లోజ్ చేసేసారంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే హాస్టల్. ఏ వైట్ పాయింట్ ఏదైతే చూస్తున్నారో అక్కడే అప్పట్లో మా స్టూడెంట్స్ అందరూ బట్టలు వాష్ చేసుకునేవారు. ఈ బిల్డింగ్ చూసారా, ఈ బిల్డింగ్లోనే అప్పట్లో సినిమాలు వేసేవారు రాత్రి, సెకండ్ షో సినిమాలు. ఇది వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఇందులోనే మేనేజర్ ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు ఆ ఎదురుగుండా కనబడుతుంది చూసారా, అదే క్యాంటీన్. ఈ చెట్టు అయితే ఇప్పటికీ గుర్తుపట్టలేకుండా అయిపోయింది. ఆ క్యాంటీన్ ఒక సైడ్ అయితే మొత్తానికి ఇంకా సామాన్లు అన్నీ పెట్టేసి అసలు మనం లోనికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. అప్పుడు మేము ఉన్నప్పుడు హాస్టల్ మొత్తం క్లీన్గా, నీట్గా చాలా బాగుండేది. ఇప్పుడు చూస్తుంటే ఇది ఒక బూత్ బంగ్లాలో తయారైపోయింది. ఇది చూసారు కదా, ఇది ఇంకో క్యాంటీన్. ఈ లాన్ చూసారు కదా, ఒకప్పుడు ఇక్కడే అందరం కలిసి కూర్చొని సరదాగా భోజనం చేసి జోకులు వేసుకుంటూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ గడిపేవాళ్ళం. అప్పుడప్పుడు డేస్ కలర్స్ కూడా వచ్చేసి హాస్టల్లో తినేసేవారు. హాస్టల్ మాత్రం ఒక వర్కర్ ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకునేవారు. ఆయన ఉన్నప్పుడు ఎవరిని కూడా బయట వాళ్ళని రానిచ్చేవారు కాదు. అలాంటి ఎన్నో గ్రేట్ మెమరీస్ అన్ని హాస్టల్ లైఫ్లో ఉన్నాయి. నిజంగా ఆ రోజులు చాలా గ్రేట్ కదా. ఇప్పుడు దాకా ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. మిగతా మెమరీస్ అన్ని part 2లో చెప్తాను. ప్లీజ్ వెయిట్ ఫర్ ద part 2.